ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉద్యోగులకి 30,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నెల నెలా జీతాలు ఇవ్వకుండా ఆ ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించి వాళ్ళ తన బంధువు వెంకట్రామరెడ్డి రూల్స్ని అతిక్రమించి ఎన్నికల ప్రచారం చేశాడని చెప్పి ఆనాడే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే సస్పెండ్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వలవలా ఏడుస్తున్నాడు, వెంకట్రామరెడ్డిని ఉద్యోగం నుంచి తీసేస్తారా, ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతూ ఉందని. వెంకట్రామరెడ్డి ఒక్కడే ఉద్యోగా, రాష్ట్రంలో వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి వాళ్ళందరినీ మోసం చేసి వెంకట్రామరెడ్డిని ఒక్కడే చంకలో కూర్చోబెట్టుకుని సేవలు చేయించుకుని మూటల కట్టలు ఇచ్చి ఇవాళ నంగి ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, సంఘ నాయకులను ఎలా వేధించాడో, ఉద్యోగులను ఎలా హింసించాడో అశోక్ బాబు గారు స్పష్టంగా వివరించారు. ఒకసారి ఆయన ఏమన్నాడు, జగన్ రెడ్డిని ఎలా కడిగేశాడో, జగన్మోహన్ రెడ్డిని ఎలా నిలదీశారో చూద్దాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కాకర్ల వెంకట్రామరెడ్డిని జగన్ ప్రభుత్వంలోనే సస్పెండ్ చేస్తే ఇన్ని రోజులు గాల్లో తేలియాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చి మాట్లాడుతున్నాడని పర్చూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మీరు తప్పు చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్ నిజం ఒప్పుకున్నాడు. జగన్ చేసిన తప్పులకు జైల్లో పెట్టకుండా చంద్రబాబు తప్పు చేశారు. ఆయన ఆ తప్పు చేయడం వల్లే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. 2/4/2024లో ప్రభుత్వంలో ఉండి ఎన్నికల కోడ్ ఉన్న కాండక్ట్ రూల్స్ను బ్రేక్ చేసి కాకర్ల వెంకట్రామరెడ్డి, చల్లా చంద్రయ్య వైసీపీ జెండాలు పట్టుకొని కడప జిల్లాలోని 4 ఆర్టీసీ డిపోల్లో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి, పని పట్ల నిబద్ధత లేకపోవడం, పని చేయకపోవడం వంటి వాటికి కాండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. 2024 ఏప్రిల్ 2న బద్వేల్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్కు రిపోర్ట్ పెట్టారు. అదే రోజున 137/2024, 81/2024, 116/2024, 166/2024 ఎఫ్ఐఆర్లు కాకర్ల వెంకట్రామరెడ్డి, చల్లా చంద్రలపై నమోదయ్యాయి. బద్వేల్, మైదకూరు, ప్రొద్దుటూరు, కడప డిపోల్లో వైసీపీ యూనియన్ నాయకుడు చల్లా చంద్రయ్యతో కలిసి వెంకట్రామరెడ్డి వీసీకి అనుకూలంగా జెండాలు పట్టుకుని ప్రచారం చేశాడు. అలా ప్రచారం చేశాడు కాబట్టే 4 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదైంది. 2024 ఏప్రిల్ 2న జగన్ ప్రభుత్వమే ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సచివాలయ ఉద్యోగిగా ఆ మాత్రం తెలియకుండా వెంకట్రామరెడ్డి ఉద్యోగిగా ఉన్నాడా? ఎక్కడా టీడీపీ కంప్లైంట్ చేయలేదు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశాడు. ఇది వాస్తవం అని జగన్ తెలుసుకోవాలి అన్నారు. అది వాస్తవం అని జగన్ రెడ్డికి తెలుసు. ఇవాళ డిస్మిస్ అయ్యాడు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేసి అమాయకంగా నమ్మే ఉద్యోగులను ఇంకా మోసం చేద్దామనుకున్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి నిన్ను నమ్మి 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులు నట్టట మునిగిపోయారు. ఆ కుటుంబాలు అల్లాడిపోయినాయి. నెల నెల ఇంటి అద్దె కట్టుకోలేక, సరుకులు కొనుక్కోలేక, పాలు కొనుక్కోలేక, కనీసం రోజువారీ కూరగాయలు కూడా కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ కుటుంబ సభ్యులు కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఇవాళ నీ నంగి ఏడుపులు, నీ మోసపూరితమైన మాటలు, దిక్కుమాలిన ట్వీట్లు, ప్రసంగాలు పట్టించుకునే పరిస్థితి రాష్ట్రం లేదు జగన్ రెడ్డి గారు. జీవో నెంబర్ 464లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. కానీ ఎన్నికల సమయంలో కడప కలెక్టర్ వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నివేదిక ఇచ్చారు. ఎన్నికల అనంతరం వారు 11 సీట్లకే మీరు పరిమితమయ్యారు. మా ప్రభుత్వంలో రిపోర్టు ఆధారంగా విచారణ జరిపించాం. 18/4/2024లోనే రిపోర్టు వస్తే మీ ప్రభుత్వంలోనే వెంకట్రామరెడ్డిని పంచాయతీరాజ్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి చల్లా చంద్రయ్యను కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్ రెడ్డి అనేది గుర్తుంచుకోవాలి. మా ప్రభుత్వం వచ్చాక దీనిపై అనేక రకాలైన పిటిషన్ల వివరాలు ఇచ్చారు. వైసీపీ తప్పు చేసింది కాబట్టే మీ ప్రభుత్వంలోనే వెంకట్రామరెడ్డిపై చర్యలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్టులో విచారణ వేశాం. ఇది వాస్తవమా కాదా అనే వివరాలు తీశాం. ఏ కారణాలతో సస్పెండ్ చేశారో తెలుసుకునేందుకు ఎంక్వైరీ చేశాం. తప్పు చేశాడని తేలింది, డిస్మిస్ చేశాం. ఒక సెక్షన్ అధికారిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు నువ్వు తప్పు చేస్తున్నావని జగన్ మాట్లాడి వాస్తవాలు చెప్పాడు. నీకు వెంకట్రామరెడ్డి ఒక్కడే రాష్ట్ర ఉద్యోగినా? రామకృష్ణను సస్పెండ్ చేసి జైల్లో పెట్టారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలామందిని సస్పెండ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు,
ఎల్వి సుబ్రహ్మణ్యంలను ఇబ్బందులకు గురి చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను వేధించి చంపేశారు. ప్రశ్నించిన పాపానికి దళిత కానిస్టేబుల్ను వేధించారు. ఇవన్నీ మా హయాంలో జరగలేదు, జగన్ రెడ్డి పాలనలోనే జరిగాయి. వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేస్తే అంత అధర్మం అయినట్టు మాట్లాడుతున్నాడు. వెంకట్రామరెడ్డిని అడ్డు పెట్టుకుని బీఆర్టీఎస్ ఉద్యమంలో ఉద్యోగులను బెదిరించి రివర్స్ పిఆర్సీ ఇచ్చావు. దేశంలో నువ్వు ఒక్కడవే ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయావు. అలాంటి దుర్మార్గపు పనులు చేసి దుర్మార్గంగా వ్యవహరించి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నావు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వలేదు, ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు అని జగన్పై ధ్వజమెత్తారు అశోక్ బాబు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే వాడిని పక్కన పెట్టుకున్నావు. చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేయరు. నన్ను సిఐడి కేసు పెట్టి వేధించావు. గచ్చిబౌలిలో ఉన్న సెక్రటేరియట్ హౌసింగ్ కాలనీలో డైరెక్టర్గా మారి అప్పుడు ఉన్న వ్యక్తిని దించేసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఖాళీ స్థలాలను ప్లాట్లుగా ఇచ్చేసి పబ్లిక్ స్పేస్ అమ్మేసుకున్నాడు. విచారణ చేస్తే మొత్తం సొసైటీని రద్దు చేసే పరిస్థితిని తీసుకొచ్చిన వాడు వెంకట్రామరెడ్డి. నీ హస్తంతోనే సెక్రటేరియట్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉద్యోగులకు ఏమైనా మంచి చేశాడా? లేదు. ఉద్యోగులను బెదిరించి భయపెట్టడం వెంకట్రామరెడ్డి చేసిన పని. వేల మంది ఉద్యోగులు కరోనా సమయంలో నష్టపోయారు, చనిపోయారు. ఒక్కరికైనా సాయం చేశావా? ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదు. ఉద్యోగుల పాలిట నరకాసురుడు జగన్. రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కనీసం ఒక్క సంఘమైన ఉద్యోగులకు జగన్ మంచి చేశాడని చెప్తారా? చెప్పరు. వెంకట్రామరెడ్డి భార్యకు ముషిరాబాద్ వైసీపీ టికెట్ అడిగింది నిజం. వెంకట్రామరెడ్డి జగన్కు దగ్గర బంధువు. కాండక్ట్ రూల్స్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎన్నికల సమయంలో కోడ్ను ఉల్లంఘించకూడదు. అవి ఉద్యోగులకు ఉన్న రూల్స్. వాటిని వెంకట్రామరెడ్డి బ్రేక్ చేశాడు. అందుకే డిస్మిస్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టాడు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ 22,000 కోట్ల రూపాయలు చెల్లించారు. సిపిఎస్ అప్గ్రేడ్ చేయడంలో ఏపీ ఫస్ట్లో ఉంది. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారు. పేపర్, టీవీ ఉందని ఏది పడితే అది మాట్లాడితే జనం అంగీకరించరు. మీ ప్రభుత్వంలోనే వెంకట్రామరెడ్డి సస్పెండ్ అయ్యాడు. వెంకట్రామరెడ్డి జగన్ కంటే ఎక్కువ అరాచకాలు చేశాడు. వెంకట్రామరెడ్డి డిస్మిస్ ఏ సందర్భంలో జరిగిందో వివరణ ఇస్తాం. వెంకట్రామరెడ్డి కుటుంబంలో అంతా వైసీపీ కార్యకర్తలే. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని అశోక్ బాబు వివరించారు. బిల్లును తిరస్కరించడం మహిళలకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత దిశగా భారతదేశం తీసుకుపోయే చారిత్రాత్మక ముందడుగులు నిరాకరించింది. ఇది కేవలం రాజకీయ అడ్డంకి మాత్రమే కాదు, పార్లమెంట్లో సమాన వాణికి, న్యాయమైన ప్రాతినిధ్యానికి అర్హులైన లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహం ఇది. దేశం దీనిని గుర్తుంచుకుంటుంది. ఎందుకు అడ్డుకుంది? అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పక్షాలు కూడా ఎందుకు కలిసి బిల్లును అడ్డుకున్నాయి? అంటే మహిళలు చట్టసభలోకి రావడం కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఇష్టం లేదా? పురుషాధిక్యం ఇంకా చలాంచలం చూస్తున్నారా? చట్టసభల్లో మహిళలు పెరిగితే తమకు ప్రాతినిధ్యం తగ్గిపోయి ఎక్కడ దేశాన్ని దోచుకోవడానికి కుదరదని చెప్పి మహిళా బిల్లును అడ్డుకున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళ కాంగ్రెస్ మిత్రపక్షాలు. డీలిమిటేషన్ వల్ల అడ్డుకుంటున్నామంటున్నారు. డీలిమిటేషన్ వల్ల పోయేదేంటి? 2011 సెన్సెక్స్ ప్రకారం రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా అన్న ఆలోచన కూడా చేయకుండా, వాళ్ళకి తెలియక కాదు తెలిసే 2027 సెన్సెక్స్ ప్రకారం అమలు చేయమంటున్నారు వీళ్ళు. 2011 ప్రకారం ఎన్ని సీట్లు, 2027 ప్రకారం ఎన్ని సీట్లు తగ్గుతాయి పెరుగుతాయి అని తెలిసినా కేవలం మహిళా బిల్లును అడ్డుకోవడానికే డీలిమిటేషన్ బిల్లు వంకతో వీగిపోయేలా చేసింది కాంగ్రెస్ మిత్రపక్ష బృందం. తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పష్టంగా చెప్పారు, 543 సీట్ల ప్రకారం మహిళల కోటా ఇచ్చినా సరే, లేదు 816 సీట్ల ప్రకారం మహిళా రిజర్వేషన్ ఇచ్చినా సరే ఏదైనా మాకు సమ్మతం అని చెప్పి స్పష్టం చేశారు. కేవలం మహిళా బిల్లు పాస్ అయితే ఎక్కడ ఎన్డీఏ కూటమికి పేరు వస్తుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కూడి ఆడిన నీచమైన రాజకీయ కుట్ర ఇది. డీలిమిటేషన్ ప్రకారం 2011 సెన్సెక్స్ తీసుకుని సీట్లు పెంచిన, 2027 ప్రకారం పెంచిన దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతాయి కానీ పెరిగే అవకాశం లేదు. 50% సీట్ల పెంపుదలతో ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకున్నా వ్యతిరేకించారంటే వాళ్ళకి మహిళల పట్ల ఉన్న చిన్న చూపు, డీలిమిటేషన్ వంకతో వ్యతిరేకించారు తప్ప ఇంకొకటి కాదు. స్వచ్ఛాంధ్ర సహకారానికి పటిష్టమైన కార్యాచరణ అన్నారు ముఖ్యమంత్రి. 100% చెత్త సేకరణ ప్రాసెసింగ్ జరగాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరగాలి అన్నారు. పార్కులుగా
గ్రామీణ పట్టణ డంపింగ్ యార్డులు తయారు కావాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో విశాఖపట్నానికి మొదటి ర్యాంకు వచ్చిన సంగతి తెలిసిందే. చివరి స్థానం వచ్చిన ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. అన్ని జిల్లాలు కూడా స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో ముందుండాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మద్యం షాపును మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం బిజినెస్లో అవకతవకలకి తావిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఆయన. ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖజానాకి జమ చేయకుండా వాళ్ళ జేబులు నింపుకుంది, దుర్మార్గంగా వ్యవహరించింది. ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేసి ప్యాలెస్లో కూర్చుని బిల్లులు తయారు చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుందో, ఎన్ని వేల మంది ఉసురు తీసిందో, ఎన్ని లక్షల మందిని మంచాలకు పరిమితం చేసిందో చూస్తానే ఉన్నాం. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఎలా దేశారీతులు దాటించి పంపించారో కూడా ఈడీ పట్టుకుని కేసులు పెట్టి విచారిస్తూ ఉంది. అంత దుర్మార్గంగా వ్యవహరించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. 99% ప్రభుత్వ మద్యం షాపులు అమ్మిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కు చేర్చిన గనులు నాటి నాయకులు. మద్యం స్కామ్లో సుమారుగా స్టెప్ బై స్టెప్ తయారీ దగ్గర నుంచి రవాణా వరకు, మద్యం షాపులు అమ్మడం వరకు కమిషన్ల రూపంగా, తయారీదారు దగ్గర కమిషన్లు, ట్రాన్స్పోర్ట్ కమిషన్లో మొత్తం కలిపి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు, మద్యం మీద 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల మంది ఉసురు తీశాడో ఇవాళ రాష్ట్రంలో ఏ పల్లెకెళ్ళి అడిగినా సమాధానం దొరుకుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం షాపుల్ని పారదర్శకంగా వేలం వేసి దాంట్లో మళ్ళీ బీసీ బిడ్డలకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఎంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారో చూస్తున్నాం మనం. నాడు జగన్మోహన్ రెడ్డి దోచుకుని నేడు పారదర్శకంగా వేలం ద్వారా నియమిస్తే దీని మీద పడి ఏడుస్తాడు. అంటే దోచుకుని దోపిడీకి అలవాటు పడిపోయిన మనిషి దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఏడుస్తున్నాడు. ఇవాళ మింగిన 1,00,000 కోట్లు చాలేదా జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. యాత్రికుల ప్రయాణానికి సర్వం సిద్ధమైంది విజయవాడ. తొలి విడతగా ఇవాళ యాత్రికులు విజయవాడ నుంచి బయలుదేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క రోజున ఆ యాత్రికులకు సహాయపడ్డా? ముస్లిం సమాజానికి ఆయన చేశాడా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రంజాన్ తోఫా తీసాడు, దుల్హన్ పథకాన్ని తీసాడు, హజ్ యాత్రికులకు ఇచ్చే 1,00,000 రూపాయలను ఎత్తేశాడు. కడపలో నిర్మిస్తున్న హజ్ భవనాన్ని నాడు 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు 85% పూర్తి చేస్తే 15% పూర్తి చేసి ముస్లిం సమాజానికి అప్పచెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ హజ్ గురించి, హజ్ భవనాల గురించి, ముస్లింల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం ఉద్ధరించావని నా మైనారిటీ అంటున్నావు జగన్ రెడ్డి. ఎందుకు నువ్వు హజ్ భవనాన్ని నిర్మించలేకపోయావు, పూర్తి చేయలేకపోయావు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి అంబార్కేషన్ సెంటర్ ఏర్పాటు చేసి విజయవాడ నుంచి వెళితే ఒక్కొక్క హజ్ యాత్రికుడికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. వెళ్ళే యాత్రికులందరికీ డాక్టర్లను పెట్టి పరీక్షలు చేపించి వారికి ఆరోగ్య ఇబ్బంది లేకుండా చూసి గౌరవంగా పంపిస్తూ ఉంటే దాని మీద కూడా పడి ఏడుస్తున్నారు వీళ్ళు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు హజ్కి యాత్రికులు. ముస్లిం సమాజానికి ఎంత అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చెవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులని సమాజం ఇవాళ ప్రశ్నించాలి. యావత్ ముస్లిం సమాజం జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టు నిలదీయాలి. నువ్వు ఏం చేసావు మా సమాజానికి అని చెప్పి అడగాలి. ఎవరో ఆ పార్టీలో ఉన్న 4-5 దుర్మార్గులను చేరదీసి వాళ్ళకి దోచిపెట్టి నిరంకుశంగా వ్యవహరించిన తీరు ఆనాడు చూసాం మనం. కడప ఎమ్మెల్యే, ఆనాటి ఉప ముఖ్యమంత్రి, కడపలో నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి టైంలో నిర్మించిన హజ్ భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడు అని ప్రశ్నించాలి. ఇవాళ అంజాద్ బాషాని అడగాలి, నిలదీయాలి. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఆ భవనాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.